Ali, 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 Ali. కామెడీ के రాజా అతడే ఆలి రాజా రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ ఓకే మరి ఈరోజు ఎపిసోడ్ కి ముగ్గురు సీనియర్ నటీ నటులు రాబోతున్నారు. సో ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ హరిత. వారి దేవుడు దేవుడు ఏం పిల్లగాడే మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో పట్టుకో. Hey, it's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Chitamola. Wonderful dancing with you, sir. How are you, హరిత? Fine, thank you. చాలా కాలం అయింది మనం కలిసి. ఎన్ని సినిమాలు చేస్తుంటాం? నేను చేసిన తక్కువ సినిమాల్లో వి వర్క్. ఐఎమ్ సో హ్యాపీ దట్. ఎలా ఉన్నాడు మీ హస్బెండ్? బాగున్నారు. పాప బాబా? ఒక పాప ఒక బాబు. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు? బాబు ఇప్పుడు 7th to 8th. 7th అయిపోయింది, 8th. పాప 3rd to 4th. ఓకే. ఎవరు ఎలాగే ఉందా? సన్నగా నాజుగ్గా హ్యాపీగా అందరూ మీ మదరు బ్రదర్ అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? ఓకే హరిత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కానీ సీనియర్ యాక్టర్స్ అని చెప్పారు, మీ ముందు మేము అది చెప్పండి. సీనియర్ యాక్టర్స్ వస్తున్నారు అన్నారు కదా? అంటే సీనియర్ అంటే 10 ఏళ్ళు దాటితే సీనియరే కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు ఈ మధ్యన అందరూ వచ్చిన వాళ్ళు సంవత్సరం కూడా కావట్లేదు. గ్రేటెస్ట్ సీనియర్ యాక్టర్ అలా పిలిపించుకోవడం సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ హరిత. థ్యాంక్ యూ. సో మరి ఈరోజు ఎపిసోడ్కి ఇంకొక అద్భుతమైన నటుడు, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. చెప్పడం కన్నా పిక్చర్సే బెటర్ కదా. లెట్స్ వెల్కమ్ వందే మాత్ శ్రీనివాస్. How are you, Srinivas? Fine, Aliji. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం ప్రస్తుతానికి? కొన్ని పిక్చర్లు వస్తున్నాయి మధ్య మధ్యలో. ఈటీవీ వారి ప్రోగ్రామ్ ఉంది కదా, స్వరాభిషేకం, అట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓకే. సో హీరోగా ETV20 హీరోగా ఎన్ని సినిమాలు చేస్తుంటారు? హీరోగా ఒక్క సినిమానేగా. ఒక సినిమా. ఎందుకు చేయాలనిపించింది? అమ్ములు అనే సినిమా చేయాలి. ఎందుకు చేయాలనిపించింది మధ్యలో? అంటే ఎవరైనా కోరికనా లేకపోతే కాదు, అంటే డబ్బులు ఎలా బాగొట్టుకోవాలని ఆలోచన వచ్చి సినిమా తీశారు. ఎక్కడ సంపాదించుకున్నా అక్కడే బాగొట్టుకోవాలని. ఓకే. అంటే మెట్రాస్ లో ఉన్నప్పుడు చాలా మంది చెప్పేవాడు, అరే ఇక్కడ సంపాదించుకుని వెళ్ళి అక్కడ కూడబెట్టుకుందాం అని ఎవరు లేరా, ఎవరైతే సంపాదించుకున్నారో ఇక్కడే పోగొట్టుకో. ఎందుకంటే ఇక్కడ
చాలా ఈజీ అనుకుంటారు చాలా మంది. అంటే శ్రీనివాస్ ఇలా ట్రైన్ ఎక్కి దిగి అలా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు అనుకుంటారు కదా, చాలా మంది అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం అనేది చాలా చాలా కష్టం. నాకు తెలుసు, అది నీకు తెలుసు. చూసేవాళ్ళకి చాలా ఈజీగా ఉంటది. అంటే ఏదో జస్ట్ ఒక డప్పు మీద పాట పాడేసి ఒక ఏదైనా ఒక ఎర్ర జెండా సంబంధించిన పాట పాడేస్తే మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవచ్చు అని చాలా మంది వచ్చుంటారు. ఇన్స్పిరేషన్ వచ్చారు వెళ్ళిపోయారు. సో హీరోగా చేసినప్పుడు ఆ ఫీల్ అనిపించింది. చేసినంతసేపు బానే ఉంది, చేసినంతసేపు బానే ఉంది, కానీ సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది అనమాట దాని ఫీల్ ఇంకా చాలా బాగుంది అనమాట. అప్పుడు అనిపించింది అమ్మో చాలా కష్టం అనిపించింది. ఓకే, ట్రాజడీ సాంగ్స్ పాడి ఉన్నాను కానీ అంతకుముందు పాడి ఉన్నాను కానీ దీని తర్వాత దానికి ఆ ట్రాజడీ పాడడం మరొకసారి వస్తే గనక చాలా అద్భుతంగా పాడాను అనమాట. ఎక్కువ వస్తుంది. ఏదా ట్రాజడీ సాంగ్ మా కోసం మా ఆడియన్స్ కోసం ఒక పాట అంటే అది ఆ టైంలో ఇంకా చాలా బాగా వచ్చింది అనమాట. సినిమా రిలీజ్ అంటే చాలా అద్భుతంగా పాడగలిగాను. అంటే హీరో కాకముందు ఓ రాబులమ్మ అని ఉండేది, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఓ అంటే కొద్దిగా ఎక్కువ లాగారు అనమాట. సో ఈ మధ్యన సూపర్ హిట్ ఏం పాడావు? యాక్చువల్గా మదర్ మీద పాడే అలీజీ. అంటే నాకు చాలా గొప్ప పాట ఈ మధ్య పాడాను. ఒక అతను ములుగు తిరుపతి అని ఒక అతను రాసింది ఆ పాట అనమాట, నానమూర్తి గారి పిక్చర్ లో అనమాట. మీకు ఏదన్నా లైఫ్ లో అమ్మ మీద ఏమన్నా ఇది ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా అలీజీ? ఉన్నాయి. అంటే నేను చిన్నప్పుడు సంపాదించుకున్న డబ్బులు జాగ్రత్త కూడబెట్టుకొని చెన్నైలో ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మతో చెప్పి అన్ని డబ్బులు ఇచ్చేసింది కాక 100 రూపాయలు మాత్రం నా దగ్గర పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నానంటే మా చెల్లెలకి ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని, సినిమా తీసుకెళ్దామని. ఆ 2 రోజులు నేను ఉండేది 2-3 రోజులు. ఈ 2 రోజుల్లో ఐస్ క్రీము ఆ సినిమా. సో అనుకోకుండా ఒక రోజు మామిడిపల్లి అంటే నాకు చాలా ఇష్టం. చెరుకు రసాలు అంటారు కదా, ఫేమస్ కదా ఆంధ్రాలో. ఒక రోజు అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ఉత్తి లెటర్లే. నేను తప్పేం చేశానంటే మా ఇంట్లో సర్ప్రైజ్ ఇద్దామని మెడ్రాస్లో నేను ట్రైన్ ఎక్కా. మా అమ్మ మామిడిపల్లి తీసుకొని ఇక్కడ ట్రైన్ ఎక్కింది రాజమండ్రిలో. మా అమ్మ ట్రైన్ చెన్నై వెళ్ళింది, నా ట్రైన్ రాజమండ్రి వచ్చింది. ఇదేంట్రా నీకోసం మీ అమ్మ చెన్నై వెళ్ళింది అన్నారు మా నాన్న. అర్రే పాపం అక్కడ నేను లేను, మరి ఎక్కడ ఎత్తుక్కుంటుంది ఏంటో, డబ్బులు ఉన్నాయో లేవు అనుకొని నేను రాజమండ్రిలో ట్రైన్ ఎక్కా. ఏ మామిడిపల్లి అయితే నా కోసం తీసుకొచ్చిందో అవి అక్కడ అమ్మేసి ఆ డబ్బులతో మళ్ళీ ఆవిడ రాజమండ్రి వచ్చింది. అంటే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మామిడికాయల సీజన్ అది గుర్తుకొచ్చింది. డెఫినెట్ గా పాట పాడదు కానీ ఒక సీనియర్ మోస్ట్ నటి కూడా వచ్చిన్నారు. అమ్మ పాట అంటే ఎవరికైనా ఇష్టమే కాబట్టి ఆవిడ వచ్చిన తర్వాత అందరి ముందు పాడితే హ్యాపీగా ఉంటుంది. సో టేక్ యువర్ పోడియం. థ్యాంక్ యూ. ఓకే సీనియర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో లెట్స్ వెల్కమ్ యమున గారు. వెల్కమ్ టు అలితో జాలీగా. లేదండి పాటలేదు, ఓన్లీ మాటలే. ఎలా ఉన్నారు? యా వెరీ ఫైన్ అండి. బెంగళూరులో ఉన్నారు? బెంగళూరు షూటింగ్ అంటే హైదరాబాద్ వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు? యా అవునండి. ఏం చేస్తారు మీ వారు? మా వారు సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. ఆయన కూడా బెంగళూరేనా? బెంగళూరే. ఓకే. సో ఒక పాప? ఇద్దరు పాపలు. వెరీ గుడ్. ఏం చేస్తున్నారు? చిన్నమ్మాయి ఇప్పుడే 7th కి వెళ్తుంది, పెద్దమ్మ ఇప్పుడే 12th కంప్లీట్ అయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ సెకండ్ అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు చిన్న అమ్మాయి స్కూల్ కి వెళ్తుంది. అవును. పెద్ద అమ్మాయి కాలేజీకి వెళ్తుంది. ఇప్పుడు వెళ్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? లేదండి నేను షూటింగ్ వస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా వచ్చి అంటే కాలేజీకి వెళ్ళి మధ్యలో గ్యాప్ లో షూటింగ్ వెళ్తారా? ఈవెన్ మా అమ్మాయి స్కూల్ కి వెళ్తే మీ సిస్టర్ వచ్చిందని అంటారు. మా అమ్మాయి మా అంటుంది, సిస్టర్ కాదు మై మదర్ అని చెప్తుంది. సేమ్ ప్రాబ్లం. మా వైఫ్ అమ్మాయి ఎక్కడ బయటకు వెళ్తే అమ్మ మీ అక్కని పిల్లమ్మ అంటున్నారు. అక్క కదండి అమ్మ అండి అని మా అమ్మాయి సీరియస్ అవుతుంది. స్కూల్ కి వెళ్తే
ఏం చేస్తాం అన్ఫార్చునేట్లీ ఫైనల్లీ మమ్మీస్ హ్యాపీ. మమ్మీ హ్యాపీ కదా. అంటే ఆవిడ హ్యాపీగా ఉన్నారు, కూతురు హ్యాపీగా లేదు ఇక్కడ, ఎందుకంటే కోపం వచ్చేస్తుంది. లేదు, మా అమ్మాయి కూడా హ్యాపీ, అప్రిషియేట్ చేస్తుంది. కానీ మరీ సిస్టర్ పిలిచినప్పుడు కొంచెం బాధ ఉంటుంది ఆ టైంలో. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆలీ గారు, ఫస్ట్ మనం ఎక్కడ మీట్ అయ్యాం గుర్తుందా? ఎక్కడండి? రామారెడ్డి గారి స్టూడియోలో నేను సూర్యగాడు చేస్తున్నాను. ఆ టైంలో మీరు ఇంకా ఎమ్మెల్యేలా చేయలేదు, నాట్ ఏ హీరో, అప్పుడు కమెడియన్ గా చేస్తున్నారు. అప్పుడు ఒక సీన్ చాలా బాగా గుర్తుంది నాకు. అంటే ఇక్కడ చూపించడం కుదరదు అనుకుంటాను మేబీ. అంటే నేను ఒక రూమ్ లో కూర్చున్నాను. అంటే ఫస్ట్ చూసేటప్పుడు ఎవరైనా నన్ను చాలా ఆరెంగెంట్, కొంచెం హెడ్ వెయిట్ అనుకుంటారు. కొంచెంసేపు కలిసిన తర్వాత స్మైల్ స్టార్ట్ అవుతుంది. సో నేను చాలా సీరియస్ గా కూర్చున్నాను. మీరు అనుకోకుండా లోపలికి వచ్చేసారు. వచ్చేసి మీ రియాక్షన్స్ అంతా నాకు బాగా గుర్తుంది ఇప్పటికి. వచ్చేసి ఇలా అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకు. నేను హలో అలా ఉన్నాను అనమాట. ఎందుకని అలా అన్నారు అప్పుడు? అంటే నాకు ఏం మాట్లాడాలో తెలియదు. హలో చెప్పాను అంతే. ఆఫ్టర్ దట్ నాకు తెలియదు. మీకేం అక్కడే కూర్చోవాలి ఆ రూమ్ లో, ఎలా మాట్లాడాలో తెలియట్లేదు మీకు. సో మీకు కొంచెం అలా చూసి షూటింగా అవునండి ఓకేనండి వస్తానండి అని వెళ్ళిపోయారు మీరు. అవునండి అని రియాక్షన్ మీద? అవునండి. ఓహో, అంటే అప్పుడే అరగంట అనమాట. అరగంట కాదు, నాకేం మాట్లాడాలో తెలియదు. మా మదర్ మాట్లాడకు అంటే నువ్వు అంతే. నేను ఎమ్మెల్యేలా చేసిన తర్వాత చాలా సినిమాలు హీరోగా చేశా. తర్వాత మా ఇద్దరం కలిసి సినిమా చేసాం. ఏ సినిమాది? కాలేజ్ స్టూడెంట్. దాంట్లో బ్రదర్ సిస్టర్ మీరు చనిపోతారు సెకండ్ హాఫ్ లో. అక్కడి నుంచి నేను పగ తీర్చుకుంటారు వాళ్ళ మీద. కానీ ఆ సినిమాలో ఒక హీరోయిన్ ఉండేది నా పక్కన, సేమ్ మీలాగే అమ్మాయి కూడా. హాయ్ గుడ్ మార్నింగ్ అనండి మీరు నన్ను. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కూడా అనేది కాదు. సేమ్ అలాగే అమ్మాయికి కూడా ఎవరో చెప్పారంట, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, ఎవరితో మాట్లాడకు, యాక్టింగ్ చేయకు, రియాక్షన్ ఇవ్వకు, అలాగే ఉండు, డబ్బులు మాత్రం తీసుకో అని చెప్పారంట. అంటే ఎందుకు అలా జరిగిందంటే, నేను పుట్టింటి పట్టించుల సినిమా చేసినప్పుడు ఎక్కువ నవ్వుతున్నానని, రీటేక్లు ఎక్కువ అవుతుందని చెప్పారనమాట నాయుడు గారు. నువ్వు అందరితో గోలకి చిన్న పిల్ల బిహేవ్ చేయకు, సీరియస్నెస్ కావాలి క్యారెక్టర్ లో, అదేమో ఫుల్ సెంటిమెంట్ క్యారెక్టర్ కదా అని చెప్తే అప్పటి నుంచి అలా మెయింటైన్ చేశాను కొన్ని రోజులు. ఫస్ట్ మూవీ మౌన పోరాటం యాజ్ ఎ హీరోయిన్, ఉషా కిరణ్ మూవీస్. సో ఈటీవీ నుంచి బాగునైన యాక్ట్రెస్ కదా, ఉషా కిరణ్ మూవీస్ నుంచి బాగునైన ఆర్టిస్ట్. ఓకే, ఏమైనా గారు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన మధ్యన ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్, మంచి వ్యక్తి. ఏ రోజు కూడా నేను చాలా గొప్ప హిట్లు ఇచ్చాను, నేను గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ని అని ఫోజ్ ఎప్పుడు కనిపించదు. చాలా సింపుల్గా ఉంటాడు మనిషి. అలాగా ఎక్కడ కనిపించినా కూడా ఇలాగా మ్యాక్సిమం ఎంత వంగాలో అంత వంగిపోతుంటాడు ఇలాగా. అందుకే మనిషి హైట్ అవ్వలేదు ఆ వంగిపోవడంలో. ఓకే, తను అమ్మ మీద ఒక అద్భుతమైన పాట రాశాడు. మీరు అందరు విందామని చెప్పేసి ఆపాను. సో ఇప్పుడు మన కోసం, ఆడియన్స్ కోసం ఇప్పుడు అద్భుతంగా పాడాలి. నేనైతే రాయలేదు అలీజీ, ఇది ములుగు తిరుపతి అనే ఒక కుర్రాడు రాశాడు. కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు జన్మ, 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి, బడికి బో బిడ్డాని బతుకు బాటను చూపి, ఓనమాలు నేర్పి 1, 2 చదివి, చదువుతో పాటుగా వయసు పెరుగుతుంటే, ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడతది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న తల్లి మన అమ్మ మదిలోన కమ్మని కలలెన్నో కంటది. అమ్మంటే ముక్కేటి రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిచేటి దైవము. అమ్మా కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము.
నో వాస్ టు Very సే good. సూపర్ Super, చాలా ఫీల్ బాగుంది. అయిపోతున్నా ఇంతనే మదర్ కదా ఫీలింగ్ వస్తూనే ఉంది కంట్రోల్ చేసుకోవాలని వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ మా అందరికి ఎంత అద్భుతమైన అమ్మ పాట వినిపించినందుకు థ్యాంక్ యూ ఓకే సో ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోదాం ఓకే సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు ఖాజా ఈ రౌండ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు 2 లక్షల రూపాయలు గెలుచుకుంటారు ఇది ఫస్ట్ రౌండ్ ఈ రౌండ్లో ఏంటంటే ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతాను మళ్ళీ నేను వస్తాను వచ్చిన తర్వాత 4 క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతాను ఎవరైతే ఆ క్వశ్చన్ మీకు తెలిసిందో ఆ హార్న్ నొక్కుతారు మీ లైట్ వెలుగుతుంది ఎవరి లైట్ అయితే వెలిగిందో వాళ్ళే సమాధానం చెప్పాలి అది రైట్ ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ అని చెప్తాను ఇన్ కేస్ రాంగ్ అయితే ఈ రౌండ్ వరకు ఎలిమినేట్ అయిపోయినట్టే ఆ 2 లక్షలు రావు సో అందుకోసం జాగ్రత్తగా బాగా కాన్సన్ట్రేషన్ చేసి 4 క్వశ్చన్లకి రెడీగా ఉండండి మరి పిలిచేద్దాం అలీ రాజాని లెట్స్ వెల్కమ్ అలీ రాజా ఇస్తాడు ఖాజా అలీతో చాలీకా जो डर गया समझो मर गया Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Khabardar. चूस को गुरु हलचल शुरू तू काटुरो खाकी पैंतरू राज को गुरु చాప్టరు న్యూ స్టైల్ విడి లా అండ్ ఆర్డరు లాఠీ పట్టి పుట్టాడు డ్యూటీ పొట్టు పెట్టాడు వెయ్యి గుర్రాళ్ళ ఫోర్స్ కాకున్న సుప్పమరుడు గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ he's back to do something Gabbar Singh Sardar Gabbar Singh he's back to do something Sardar सही है समझो फाइनल वही है నేను నుంచున్న ప్లేసు ఏదైనా స్టేషన్ అయిపోతిరో मेरा घर में खुदा है ये तो सबको पता है దానికి వెళ్తే రైట్ సైడ్ అయినా రాంగ్ సైడ్ అవుతిరో స్కేలుపై కొలిచేదలా వీడి అడుగుళ్ళు భూకంపం గుండెపై పిడుగే కదా వీడి గంట శబ్దం గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ he's back to do something must look pro mass Facebook pro paid left right excellent police power bank ro military tank ro pidi cheyi patti chetta vaalla malish ఓలమో వీడు ఇండియాకి ఫేమస్ కొత్త క్రైమ్ గుట్టు పట్టే కొలంబస్ పోలు తీసి లెక్కల్లో చోచోల్ మసీలస్ వీడి లాంటి పోలీసోడు సొసైటీకి బోనస్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ he's back to do something Gabbar Singh Sardar Gabbar Singh he's back to do something Sardar
ఓకే చూసారు కదా సూపర్ 4 క్వశ్చన్లు. థ్యాంక్ యూ. 4 క్వశ్చన్లు రెడీగా ఉన్నాయి. నొక్కి తప్పు చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టే. ఎవరైతే కరెక్ట్ సమాధానం చెప్తారో వాళ్ళు ఈ రౌండ్ 2 లక్షలు గెలుచుకుంటారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. బైక్ మీద కూర్చున్నప్పుడు గబ్బర్ సింగ్ గన్నుని ఎన్నిసార్లు తిప్పాడు? యమునా గారు. బైక్ మీద కూర్చున్నప్పుడా? బైక్ మీద లోపలికి వచ్చాను కదా, లోపలికి వచ్చినప్పుడు లోపలికి వచ్చి కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు గన్ను తిప్పాడు? 3 times అండి. 3 షూర్? షూర్. కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓకే, సెకండ్ క్వశ్చన్. కీలు గుర్రం మీద గబ్బర్ సింగ్ ఏ కాలు పెట్టాడు? హరిత. రైట్. రైట్. షూర్? ఆల్మోస్ట్. 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 రైట్. 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 రైట్ ఆన్సర్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్. గబ్బర్ సింగ్ నడుముకు ఎన్ని బెల్ట్లు కనిపిస్తున్నాయి? అగైన్ హరిత. 2. రెండా? యూజువల్ గా ఒకటే పెట్టుకుంటారు, మీరు స్పెషల్ కాబట్టి 2. 2 కన్ఫర్మా? రైట్ ఆన్సర్. ఇప్పుడు హరితారెడ్డి చెప్పింది, ఆవిడేమో 1 చెప్పింది. ఇప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ గారిని నొక్కి చెప్పేస్తే డైరెక్ట్ గా హరితని గెలిపించినట్టు. ఇన్ కేస్ యమునా గారు నొక్కితే శ్రీనివాస్కి అవకాశం లేదు, మీ ఇద్దరికి టై అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఉంటుంది, అది ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్పారో వాళ్ళు గెలుస్తారు. అది నొక్కి రాంగ్ చెప్తే ఆటోమేటిక్గా ఎవరైతే మిగిలారో వాళ్ళు గెలుస్తారు. ఓకే, రెడీ. రెడీ. ఏంటి ఇప్పుడు నొక్కుతా? నొక్కే ఉంటా గెలిపించినట్టే. ఫోర్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఎవరైనా నొక్కచ్చు. స్లో మోషన్ లో గబ్బర్ సింగ్ ఎన్ని స్టెప్స్ వేశాడు? ఏదైతే అనుకుందాం అదే జరిగిందా? 4 అని అనుకుంటున్నా. 4 టైమ్స్. షూర్? షూర్. 4 షూర్. స్లో మోషన్ లో ఏది? అలాగే 4 3 ఓహో, సో అక్కడ లెక్కేసుకున్నాం కదా వాళ్ళని. అదే అనుకున్నాం ముందు 4 అన్నాడు, ఇప్పుడు 3 ఎలాగ అంటున్నాం అర్థం కాలేదు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇప్పుడు యమున గారు 1, సీనయ్య 1, ఇక్కడ 2. సో ఎవరు గెలిచినట్టు? హరిత గారు. అంతే కదా? వెరీ గుడ్ హరిత. సో ఈ రౌండ్ లో 2 లక్షలు గెలిచేసుకున్నావు. మరి నీకు డబ్బులు ఇవ్వాలంటే ఒక అందమైన అమ్మాయి రావాలి. మా ఫ్రూటీకి ఒంట్లో బాగాలేదు, చిల్లీలు పంపించింది. లెట్స్ వెల్కమ్ కుల్ఫీ. చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్ అయిందిరో, నా బుజ్జి 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 గుండెరో. వెరీ గుడ్ హరిత. ఫస్ట్ రౌండ్ లో 2 లక్షలు గెలిచేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. సో మా కుల్ఫీ మిమ్మల్ని దగ్గరుండి, అమ్మాయి ఫ్రూటీ అమ్మాయి పేరు ఏంటి తెలుసా? గీతాంజలి. అమ్మాయి పేరు ఎవరికి తెలియదు. ఈ ఎప్పుడైతే ఆలీతో జాలీగా ఫ్రూటీ అని పెట్టారో అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఏ ఫ్రూటీ అంటున్నారు. ఇప్పుడు నీ ఒరిజినల్ పేరేంటి? రియా. రియా అని వదిలేసి రేపటి నుంచి ఏమంటారు తెలుసా? కుల్ఫీ. కుల్ఫీ అంటే తెలుసా నీకు? ఏంటది? టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్. టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అంటే ఎలా ఉంటది? విత్ స్టిక్. విత్ స్టిక్. అదనమాట మ్యాటర్. దాన్ని కుల్ఫీ అంటారు. ఇప్పుడు నువ్వు కుల్ఫీలో ఉన్నావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు కుల్ఫీయే. ఓకే, సో ఇప్పుడు మా కుల్ఫీ మిమ్మల్ని దగ్గరుండి వెనక్కి అలా తీసుకెళ్తుంది.
అంటే అలా చూస్తున్నాఏంటి? అది వెనక్కి తీసుకెళ్తాను, నన్ను కూడా తీసుకెళ్తాను అంటే టేబుల్ వస్తున్నాడు. అందరినీ తీసుకెళ్తుంది అంటే స్టెప్స్ ఎక్కించడానికి అంతే. ఓకే, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది. ఒక హైడ్రాలిక్ మీద బయటికి అలా వస్తుంటారు. వచ్చిన తర్వాత ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ ఉంటాయి. ఎవరైతే తక్కువ టైంలో దాన్ని మ్యాచ్ చేశారో ఈ రౌండ్లో వాళ్ళు 3 లక్షలు గెలుచుకుంటారు. ఓకేనా? మరి ఎవరైతే తొందరగా చెప్పేశారో ఆ 3 మ్యాచింగ్స్ ఆటోమేటిక్గా అది అయిపోతుంది, నడుచుకుంటూ వచ్చేయచ్చు హ్యాపీగా. మళ్ళీ కూడా కుల్ఫే కావాలి అప్పుడు కూడా అక్కర్లేదు కదా. ఓకే, సో ముందుగా ఎవరిని తీసుకెళ్తావు? హరిత మేడం. అవునా, తీసుకెళ్ళి. ఓపెన్ ద డోర్. ఓకే, హరిత స్టడీ మురుగా. హరిత ఇప్పుడు చాలా సీరియస్లో అత్తగా కోడల్ని ఏయ్ అని బెదిరిస్తావు కదా, హడలిస్తావు. యాక్టింగ్. మరి ఇక్కడ నువ్వు హడులుతావు అంటే నేను కోడల్ని కదా, అందుకు. ఓహో, నువ్వు కూడా ఒక ఇంటి కోడలు కాబట్టి. ఓకే, నేను ఒక ఇంటి కోడల్ని కాబట్టి. సో ఎవరన్నా అప్పుడు హీరోయిన్ అంటే యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరన్నా చెప్పుంటారా నువ్వు ఒక హీరోయిన్ లా ఉంటావని చెప్పి? ఎవరైనా చెప్పురా? ఎవరు? ఏ హీరోయిన్ చెప్పు? సత్యరాజ్ గారు చెప్పేవాళ్ళు, తమిళ్ హీరో. ముంతాజ్ హిందీ హీరోయిన్ ఉన్నారు కదా, ముంతాజ్ లా ఉంటావు అని. పాత ముంతాజా కొత్త ముంతాజా? పాత ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ముంతాజ్. సాధన అలా. ఓకే, సో నాకైతే ఇక్కడి నుంచి ఎలా కనిపిస్తున్నావు అంటే నళిని అని ఒక ఆవిడ ఉండేది, గుర్తుందా? సేమ్ ఫేస్ కట్. ఇద్దరు అక్క చెల్లెలు అంటే నమ్ముతారు. ఓకే, కుల్ఫీ డోరేసి. మేరీ బెహనా. ఏదన్నా ఒక ఇక్కడ నుంచో పెట్టి డైలాగ్ పోనీ డాన్స్ గానీ అలాగ నుంచి నువ్వు జస్ట్ మూమెంట్. ఓకే, మ్యూజిక్. ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. వెరీ గుడ్, సూపర్. ఓకే హరిత, రెడీయా? మరి రెడీయా? ధైర్యంగా 3 గట్టిగా చదివి చెప్పాలి. ఓకే హరిత, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏది? వివాహ భోజనం. ఈ 2 బొమ్మలు చూస్తే ఎలుక మజాక. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు కలిపితే కామన్ పాయింట్ ఏది? February 14th and 1 2 3 4 5 6 7 8 14 7 pairs. Right answer. Super machi, oda super machi. Super machi, oda super machi. ఒకసారి వేయండి బాబు ఫస్ట్ నుంచి. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? మాయా బజార్. వివాహ భోజనంబు. సావిత్రి గారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. సో అద్భుతమైన సినిమా, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అండ్ సెకండ్ వన్, ఈ 2 బొమ్మల్ని
చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఇది ఎలుక మజాక రీసెంట్ గా వెన్నెల కిషోర్ అండ్ అన్న బ్రహ్మానందం గారు చేశారు. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్. ఎస్, ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? సో February 14th వ్యాలంటైన్స్ డే అండ్ అలాగే 7 జతలు 14 కాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆ కాళ్ళు ఎవరైనా మాత్రం అడగద్దు, నాకు కూడా తెలియదు. ఓకే, రైట్ ఆన్సర్, సూపర్. సో కాకపోతే 22 seconds పట్టింది హరిత. ఇప్పుడు 21 seconds లో కానీ అందు మాత్రం చెప్తే ప్రస్తుతానికి ఈ రౌండ్ విన్నవచ్చు. 20 seconds లో ఆవిడ కానీ చెప్పిందంటే ఆవిడ విన్నవచ్చు, చెప్పలేము. అసలు అక్కడ పడకుండా నుంచి వచ్చడమే నాకు లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్. చెమట్లు పట్టేసినాయి, బట్ ఐ ఎంజాయ్డ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మరి కుల్ఫీ ఎవరిని తీసుకెళ్తావు? తీసుకెళ్ళి. ఓకే సీనా, రెడీయా? ఏ కుల్ఫీ, ఓపెన్ ద డోర్. అయిపోయిందా? అలిది చాలా అగ్ని పరీక్ష లాగుందిగా. సీనా రెడీయా? రెడీ 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 రెడీ. కుల్ఫీ డోరేసి. నాకు ఇది చూస్తున్న చిన్నప్పుడు మేము చెరువుల్లో చాలా హైట్ నుంచి దూకేవాళ్ళం, ఈత కొట్టేవాళ్ళం ఊరి దగ్గర చిన్నప్పుడు. అలా అలా చిన్న షేక్ అవుతుంది అనమాట. ఓకే, సో అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే సింగర్ కి అవకాశాలు లేక. అచ్చా, సింగర్ కి అవకాశాలు లేక మనకు తెలిసింది ఏమిటి నెక్స్ట్ మ్యూజిక్. సో పాటలు చాలా తక్కువ పాడే అవకాశం వచ్చింది. దీని తర్వాత మనకు తెలిసింది ఏంటి నెక్స్ట్ మ్యూజికే కదా. అప్పటికే గురుగారు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నాం అనమాట. నేను మనం అందరం అసిస్టెంట్. కీరవాణి గారు ఇంకా అప్పుడు కీరవాణి గారు నాకంటే ముందు చేశారు. నాకంటే ముందు ఒక 3-4 months బ్యాక్ చేసినారనమాట. సో ఇది మనకు తెలిసింది ఇదే కదా అని చెప్పేసి అప్పుడు కన్వర్ట్ అవుదామని అట్లా అనిపించింది అనమాట. పాడాలని వెళ్ళాము నేను కానీ కీరవాణి గారు కానీ, పాడటానికి కుదరక మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాం. ఏదైనా ఒక హిట్ సాంగ్ మా ఆడియన్స్ కోసం. అలీ గారు మీకు ఒక పాట పాడాను, మీకు గుర్తుందా అలీజీ? పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. రెడీగా ఉంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. అరే ఏజిమారు అయినాక ఎవరు చేసుకుంటారండి, ఏజిమారు అయినాక ఎవరు చేసుకుంటారండి. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. గురుగారు నా ఇదేదా చాలా పాటలు పాడున్నాం అనమాట. చాలా సినిమాలు చేస్తున్నాం, చాలా పాటలు పాడున్నాం. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. అరే పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా రక్తం ధర ఏమో రోజు రోజు తగ్గబట్టే. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. వెరీ గుడ్, సూపర్. ఓకే, సో అయితే 3 విజువల్స్ ఎదురుగా ఎల్ఈడి మీద రెడీగా ఉన్నాయి. రెడీయా మరి? ఇప్పుడు మొదలవుతుంది. ఓకే, సో ఎంత తొందరగా 22 seconds లో హరిత చెప్పింది, ఇప్పుడు 21 seconds కి ట్రై చేయాలి. రెడీయా? ఇంకా తక్కువైనా ఇక అద్భుతం అనమాట. రెడీ సీనయ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓహో, ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చేది మా పెరటి జాం చెట్లు పళ్ళన్నీ కుశలం అడిగే. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? కింగ్. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే కామన్ గా అనిపించే పాయింట్ ఏమిటి? ఓహో, ఇది తెలియదు. అబ్బబ్బబ్బబ్బ, వర్షం వర్షం వర్షం.
ఓకే, ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఇది. రవళి యాక్ట్ చేసింది పెళ్లి సందడి. మా పెరటి జాం చెట్లు పళ్ళన్నీ కుశలం అడిగే, మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. వెరీ గుడ్. అండ్ సెకండ్ వన్, ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? అది యాక్చువల్గా రామదాసుల ఫోటో, ఇక్కడేమో కింగ్. కింగ్, ఎస్, ఐ యాక్ట్ చేసిన సినిమా. రైట్ ఆన్సర్. థర్డ్ వన్, ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? వర్షం. కాదు కాదు, తప్పు. అవునా? ఇంకా బాగా చూడు. గొడుగు. ఇక్కడ గొడుగు, అక్కడ గొడుగు. కరెక్ట్. సో కరెక్ట్. అది కూడా వర్షం కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే ఆ మంచు. ఇది గొడుగు కింద కారు ఉంది, అక్కడ కెమెరాకి గొడుగు ఉంది. 33 సెకండ్లో 2 అద్భుతంగా చెప్పావు. 33 సెకండ్లు అయిందా? పట్టేసింది. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఆ రోజు ఏదో మర్చిపోయండి, పగ తీర్చుకోవద్దు. నేను విష్ చేశాను, ఆవిడ విష్ చేయలేదని కోపం పెట్టుకున్నాను. అది లేదు, అప్పుడే మర్చిపోయినది. ఓకే, సో ఇప్పుడు కుల్ఫీ ఏమన్నా గారిని తీసుకెళ్ళి. ఏమన్నా గారు రెడీయా? రెడీ సార్. ఓపెన్ ద డోర్. ఓకే కుల్ఫీ, డోరేసి. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారండి? ఏంటి ఆ రోజు పలకరిస్తే పలకరించాను, ఎక్స్ట్రా మాట్లాడడం వచ్చేది కాదు, సైలెంట్ గా ఉండేదాన్ని, మౌనంగా ఉండేదాన్ని. కొంచెం నాకు బెరుకు, మాట్లాడేదాన్ని కాదు. అది చూసే వాళ్ళకి ఎలా ఉండేదంటే బెరుకు అనిపించేది కాదు, చాలా మూడీగా ఉన్నారు అనుకునేవాళ్ళు. అంతే, ఇంకేం లేదు. అంటే దాంట్లో క్యారెక్టర్ ట్రైబల్ గర్ల్ కదా మీది? యా, అవునండి. సో ముందు మీకు కథ చెప్పారా ఈ క్యారెక్టర్ ఇలా చెయ్యాలి అని? స్టోరీ కాదు, ముందు కొంచెం ఫస్ట్ సాంగ్ చేశారు. ఒక షెడ్యూల్ అయిన తర్వాత అప్పుడు ప్రాంప్టింగ్ అంతా ఏం లేదు, అప్పుడు నేర్చుకొని చెప్పేదాన్ని. అంటే కట్ చెప్పినా కూడా తెలిసేది కాదు. అలా చేస్తూ ఉంటే అందరూ క్లాప్స్ వేసి ఆపారు, ఆ షార్ట్ అయిపోయిందని. ఏ షార్ట్ అది? అది అది వచ్చి ఒక డాక్టర్, వాళ్ళందరూ ట్రైబల్స్ అందరూ ఉంటారు, ఆ హీరో మోసం చేసి వెళ్ళిపోయాడు అంటారు అనమాట. అంటే నాకు అతని మీద నమ్మకంతో డైరెక్ట్ చెప్తాను అనమాట. బాబు, ఆ బాబు అలాంటి వాడు కాదు బాబు, ఆయన నాకు మన గూడానికి అందరికి ఇల్లు ఇస్తానన్నాడు, అందరినీ బాగా చూసుకుంటానన్నాడు బాబు, ఆ బాబు అలాంటి వాడు కాదు అని ఫుల్ ఎమోషనల్ గా డైరెక్ట్ చెప్తాను అనమాట. అది అయిపోయిందా? నేను ఇప్పుడు యాక్ట్ చేయలేదండి, ఇక్కడ నుంచి యాక్ట్ చేయలేదండి. కాదు, ఆ డైలాగ్ ఎమోషనల్ గా చెప్తుందేమో అనుకున్నా, ఎమోషనల్ ఎప్పుడు అయిపోయింది. 21 seconds లో చెప్పాలి. రెడీ గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? వందే మాత్రం శ్వాస కడితే నీ పాదం మీద పుట్టుమచ్చ. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? ఛత్రపతి. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు కనిపించే కామన్ ఆబ్జెక్ట్ ఏంటి? ఇది ఏంటది? ఇది సైకిల్. రైట్ ఆన్సర్. అంటే కరెక్ట్గా చెప్పారు, కాకపోతే చిన్న ఈ సైకిల్ దగ్గర కన్ఫ్యూజన్ అయిపోయి ఒక 2 seconds డిలే అయింది. అంటే 23 seconds పట్టింది. 21 seconds లో ట్రై చేస్తుంటే గ్యారంటీగా వచ్చేది. ఫస్ట్ ఒకసారి వేయండి.
ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఇది. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. ఎస్, సూపర్, రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఎస్ ఛత్రపతి. నెక్స్ట్ వన్. ఈ రెండు బొమ్మల్ని కనిపించే కామన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే సైకిల్. ఇక్కడ బాబు తొక్కుతున్నాడు, అక్కడ ఇంకొక వ్యక్తి ఏదో సామాన్లు వేసుకుని వస్తున్నాడు. ఓకే, సో సైకిల్ మూవ్ అవుతున్నప్పుడు కొంచెం టెన్షన్ లో చెప్పలేకపోయాను, మైండ్ లో ఉంది కానీ చెప్పేటప్పటికి అది బ్యాక్ వెళ్ళిపోయింది. వందే మాత్రం శ్రీనివాస్ 33 seconds, యమున గారు 23 seconds, హరిత జస్ట్ 22 seconds. గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అలీజీ, మీరు ఇందాక చెప్పినప్పుడు నాకు చాలా పెయిన్ వేసింది. 32, 33 వచ్చినాయి కదా, నాకు ఎప్పుడు వచ్చినా 35 వచ్చేదండి. ఏంటది? 10th class లో 35 వచ్చింది, ఇంటర్మీడియట్ 35 వచ్చింది, డిగ్రీ 35, బిఎల్ కూడా 35. బట్ ఇంకొక 2 మార్కులు తగ్గిపోయింది. ఇక్కడ తగ్గిపోయింది. ఎక్కడ కూడా ప్రతిసారి ఫస్ట్ టైం రాసేవాడి కానీ 35 దాట. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్ని మూవీస్ అయినాయి? మ్యూజిక్ డైరెక్టర్ గా 250 పిక్చర్స్. అమ్మయ్య, దాటిని 250. ఓన్లీ తెలుగా? ఓన్లీ తెలుగు. ఒక 2 కన్నడ పిక్చర్లు, ఒక హిందీ పిక్చరు. హిందీ అది? హిందీ ధర్తీ హమారి, అట్లా మొత్తం ధర్తీ హమారి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నా. ఓకే, బట్ ఇప్పుడు 2 పోయినాయి అనమాట. డోంట్ వరీ. సో ఈసారి ఈ సంవత్సరం తోటి 35 దాటిపోతాం. డోంట్ వరీ, ఆల్ ది బెస్ట్. ఓకే, సో మరి ఈ రౌండ్ విన్నర్ హరిత. కంగ్రాట్స్, కంగ్రాట్స్, కంగ్రాట్స్. సూపర్ 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 మచ్చి, సూపర్ మచ్చి. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ చక్కర్కేలి. ఓకే, మా ఫ్రూటీ నీ బదులుగా ఆ చక్రం తిప్పుతుంది. ఐ మీన్ మా కుల్ఫీ ఫ్రూటీ అలవాడైపోయి మా కుల్ఫీ ఆ చక్రం తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్స్ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తుంది. మీరే చదవాలి, మీరే ఆన్సర్ చేయాలి. మేము ఒక అక్షరం మాత్రం హింట్ ఇస్తాం. ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ 5 lakhs గెలుచుకుంటారు. ఓకే ఓకే, రెడీయా మరి? రెడీ. ఓకే, కుల్ఫీ తిప్పు చక్రం. ఓకే, అల్లు అర్జున్. స్టైలిష్, చాలా సెన్సిబుల్ గా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఎస్. సో ఏంటంటే మనకి ఇక్కడ మార్కెట్ కాకుండా అటు కేరళలో కూడా మార్కెట్ ఉంది. అవును, మల్లు అర్జున్ అంటుంటారు. ఇక్కడ అల్లు అర్జున్, అక్కడ మల్లు అర్జున్. ఓకే, సో ఇప్పుడు 3 questions రెడీగా ఉన్నాయి. ఎదురుగా ఎల్ఈడి మీద చదవాలి, మీరే ఆన్సర్ చేయాలి. ఎవరు తక్కువ టైంలో చెప్పారు ఈ రౌండ్ విన్ అవుతారు. ఓకే హరిత, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అల్లు అర్జున్ తమన్ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా. అయ్యో, అల్లు అర్జున్ కలిసి నటించిన ఒక సినిమా. లాస్ట్ లో తో ఉంది కదా, ఇద్దరమ్మాయిలతో. రైట్ ఆన్సర్. గుణశేఖర్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా రుద్రమాదేవి. రైట్ ఆన్సర్. అల్లు అర్జున్ తమన్ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా. ఇంకొక అక్షరం చెప్పరా ప్లీజ్. సూపర్ డూపర్. అయ్యో, రేస్ గుర్రం. రైట్ రైట్. అల్లు అర్జున్ తమన్ కాంబినేషన్ లో వచ్చిన ఓ సినిమా రేసు గుర్రం, సూపర్ హిట్. మామ అనే పాట ఉంది కదా, దానికి సింహాకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఎస్, అల్లు అర్జున్ క్యాథరిన్ తెరీసా కలిసి నటించిన ఓ సినిమా ఇద్దరు అమ్మాయిలతో, పూరి జగన్నాథ్ గారిది. రైట్ ఆన్సర్. గుణశేఖర్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా రుద్రమదేవి. సూపర్. 41 seconds పట్టింది హరిత.
ఇప్పుడు 40 సెకండ్స్లో కానీ వందే మాత్రం సినిమా ట్రై చేస్తే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి మేబీ చెప్పలేము. నేను ఫ్రాంక్ ఒప్పేసుకుంటున్నా, ఇక పైన మంచి మంచి సినిమాలు నేను కూడా చేసేసి సినిమా న్యూస్ అంతా గ్యాదర్ చేసేసి మళ్ళీ షోకి వచ్చి 20 seconds లో చెప్పేస్తాను. ఓకే సీనయ్య రెడీయా మరి? రెడీ రెడీ. ఓకే తిప్పు కుల్ఫీ. మీ హీరోయిన్ వసే రావులమ్మ. ఓకే సో ఆ సినిమా చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఇవే పాటలు కదా? అవును అవును. ఫస్ట్ దాసనారాయణరావు గారు కథ మాటలు ఇవన్నీ తయారు చేశారు. సినిమా చేస్తున్నప్పుడు ఆయన అనుకున్నారట, నేను అడిగా గురూజీ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే అనుకోకుండా ఒకసారి మీ ఇద్దరం విజయవాడలో కలిశారు. నేను ఎక్కడి నుంచో వచ్చి విజయవాడలో ఇద్దరు ట్రైన్ ఎక్కాం, పక్క పక్కనే ఉన్నాం. నేను వెళ్ళా, ఏంటంటే అంటే లేదురా విజయవాడ వచ్చాను, పెద్ద హిట్ అయింది కదా సినిమా, ఇది సన్మానంగా వచ్చాను, హిట్ అవుద్ది అనుకున్నాను కానీ ఇంత గొప్ప హిట్ అవుద్దని అనుకోలేదు అన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా వందే మాత్రం శ్రీనివాస్ వెళ్ళినా కూడా ఈ పాటలు అడిగేవాళ్ళు కదా, వసే రావులమ్మ పాట. అబ్బో అసలు అది అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్ గా నేను అప్పుడే ఇది 4వ సినిమా 5వ సినిమా గురుగారు నాకు ఇచ్చిందనమాట. యాక్చువల్ నేను అప్పుడే కొత్తగా మ్యూజిక్ చేస్తున్న రోజులు అనమాట. నేను ఎట్లన్నా మ్యూజిక్ డైరెక్టర్గా ప్రూవ్ అవ్వాలి. నేను సింగర్గా ట్రై చేశాను, అది కుదరలా. సో ఎట్లన్నా మ్యూజిక్ డైరెక్టర్గా ప్రూవ్ అవ్వాలని ఈ పాట ఇంకెవరన్నా ది బెస్ట్ నాకంటే బాగా పాడే వాళ్ళ చేత పాడించాలని నేను ట్రాక్ పాడి అట్లా చూశాను అనమాట. అయితే గురువు గారు మాత్రం, దాసరి గారు మాత్రం లేదురా ఇది నువ్వు పాడితే వచ్చిన ఆ కొత్తదనం, ఆ ఏదో ఒక తమాషా ఉంది నీ గొంతులో అని చెప్పి ఆయన పర్టికులర్గా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆయన నా చేత పాడించడం అది నా జీవితంలో అంత పెద్ద మలుపు వస్తుందని అనుకోలేదు అనమాట. సో ఇప్పుడు విజయశాంతి గారి గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద ఉంది. రెడీ సీనియా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. విజయశాంతి ఉషాకరణ్ మూవీ నిర్మించిన విజయశాంతి ఉషాకరణ్ మూవీస్ నిర్మించిన సినిమా, హిట్ సినిమా అదేదా ప్రతిఘటన. రైట్ ఆన్సర్. దాసనారాయణ విజయశాంతి ఒక సినిమా వసే రాములమ్మ. రైట్ ఆన్సర్. విజయశాంతి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పెద్దరాయుడు. కాదు 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 చిన్నరాయుడు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. విజయశాంతితో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఒక సూపర్ హిట్ సినిమా ఇది ప్రతిఘటన. అప్పట్లో సెన్సేషనల్ సినిమా ఇది. ఒక భయంకరమైన విలన్ ని నడి రోడ్డు మీద నరకేయటం మామూలు విషయమే కాదు, చాలా అద్భుతం. ఓకే సూపర్ డూపర్ హిట్. రైట్ ఆన్సర్. దాసనారాయణ గారు విజయశాంతి కాంబినేషన్ లో ఓ సినిమా ఇది, అంటే ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు వాళ్ళు. సో ఇది సూపర్ హిట్ అయింది కాబట్టి వసే రావులమ్మ. రైట్ ఆన్సర్. విజయశాంతి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా చిన్న రాయుడు. 30 seconds పట్టింది. అవునా? వెరీ గుడ్. సో అందుకోసం పెద్ద రైడ్ అంటే అంటున్నావు కదా, అర్థమైంది నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసే. ఓకే సో 30 seconds పట్టింది సీనయ్య. వెరీ గుడ్. సో ఇప్పుడు 29 seconds లో యమున గారు గారు చెప్తే ప్రస్తుతానికి రౌండ్ విన్నర్ అవ్వచ్చు. చూద్దాం. ఓకే మరి 29 seconds లో ట్రై చేయాలి మీరు. ఓకేనా? కుల్ఫీ తిప్పు చక్రం. ఓకే ఇంత సినిమా లైక్ చేశారా? చేసాం. ఆదర్శం ఒక సినిమా చేసాము. ఆదర్శం మెయిన్ గా వచ్చి మేము ఒక చోట డాన్స్ నేర్చుకున్నాము చెన్నైలో కళా మాస్టర్ గారి దగ్గర. ఆయన జగపతి బాబు గారు, వినోద్, అంటే చాలా మంది ఉన్నారు, పెద్ద లిస్టే ఉంది. వీళ్ళు మా సీనియర్స్ కళా మాస్టర్ దగ్గర. సో ఇప్పుడు జగపతి బాబు గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద రెడీగా ఉంది. రెడీ యమున గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. తేజ డైరెక్షన్ లో జగపతి బాబు నటించిన ఓ సినిమా ఫ్యామిలీ సర్కస్. రైట్ ఆన్సర్. జగపతి బాబు ఆమెని కాంబినేషన్ లో వచ్చిన ఓ సినిమా శుభలగ్నం. రైట్ ఆన్సర్. జగపతి బాబు నటించిన ఆహా సినిమాకు హీరో నిర్మాత. ఓ ఆహా సినిమా నాగార్జున గారు. రైట్ ఆన్సర్. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. ఓకే
తేజ డైరెక్షన్ లో జగపతి బాబు నటించిన చెప్పేసాను అయిపోయింది సర్కస్ ఫ్యామిలీ సర్కస్. జగపతి బాబు ఆమెని కాంబినేషన్ లో శుభలగ్నం ఎస్సి కృష్ణారెడ్డి గారు, జగపతి బాబు నటించిన ఆహా సినిమాకు హీరో నిర్మాత నాగార్జున గారు. 18 seconds లో చెప్పేశారు. వెరీ గుడ్. మీ హెల్ప్ తో నిజంగా మీరు స్పీడ్ గా చదివారు కాబట్టి నాకు ఆన్సర్స్ త్వరగా వచ్చింది. వెరీ గుడ్. సో ఈ రౌండ్ విన్నర్స్ ఎవరు ఎవరు? యమున గారు. గల్లు గల్లు గజ్జ కట్టనా నీ గుండెలోన ఆట కట్టనా మళ్ళీ మళ్ళీ మనసు తట్టనా నా ప్రేమనంత పాట కట్టనా ఈ ఆటకి ఆ పాటకి నా నజరానా ఏ నాటికి నీ మాటకి నే తందానా ఓ గల్లు గల్లు గజ్జ కట్టవా నా గుండెలోన ఆట కట్టవా మళ్ళీ మళ్ళీ మనసు తట్టనా నా ప్రేమనంత పాట కట్టనా. వెరీ గుడ్. సో హరిత 5 lakhs తెచ్చుకున్నాం ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ చాలా ట్రై చేసావు కానీ మనకు వర్కౌట్ అవ్వలేదు. అక్కడ ఏమైందంటే ఆవిడకి సినిమా మీద అవగాహన ఉందనుకుంటా, సినిమాలను చూసే ఉంటారు, అందుకని టకా టకా అని చెప్పగలిగాను. ప్లస్ మీరు స్పీడ్ చదివారు కదా, ఆ లోపు నాకు థింకింగ్ కొంచెం ఈజీ అయింది. అంటే నాకు చదవడమే సగం టైం అయిపోయింది. మీరు చదివారు కదా, సో 50% మీకే. వదలండి, నా తరఫున మీకే ఇచ్చేస్తున్నాను, చేసుకోండి. మీ ఇద్దరు పాపలకి ఇచ్చేసేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఫ్రెండ్షిప్ అలాగే ఉంటది. 35 years నుంచి ఇలాగే ఉన్నాం. కుల్ఫీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఈ విధంగా ఎపిసోడ్ ఎలా నడిచింది, మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకాయ. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. అందులో చెల్లమ్మ కాదు, అక్కమ్మ. ఓకే, లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ చెల్లెలు కుల్ఫీ.